హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. ఇవాళ వీడియోలో యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏందో చూడండి. ఇక్కడ చూసారు కదండి, పసుపు అనేది ఎలా పురుగు పట్టిందో. మనము పసుపును కొన్న వెంటనే ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసుకుంటాము. క్యాప్ సరిగా లేకపోయినా లేదా డబ్బాలో కొద్దిగా తేమ ఉన్నా కూడా కబోర్డ్లో పెట్టడం వల్ల కూడా పసుపుకు తొందరగా పురుగు పట్టేస్తుంది. పసుపు తెచ్చుకున్నప్పుడు మనము ఎన్ని సంవత్సరాలైనా పురుగు పట్టకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చూడండి. మరొక గిన్నెను తీసుకొని ఒక జాలిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపును ఇందులోకి వేసుకొని మనము పసుపును జల్లెడ పట్టుకుందాం. పురుగు లేకుండా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఇలా సపరేట్ అయిపోయాయి. అయితే దీనిని మరొకసారి కూడా జల్లెడ పట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు జల్లెడ పట్టుకుంటేనే దాంట్లో ఉండే పురుగు అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఈ జల్లెడ పట్టుకున్న పసుపును మనము వంటల్లోకి కానీ, దేవుని పటాలకు బొట్టు పెట్టడానికి, గడపకు పసుపును రాయడానికి మనము యూజ్ చేస్తాము. అయితే పసుపు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రం మనము ఇలా జల్లెడ పట్టుకొని కూరలోకి వాడుకోవాలి. పసుపు అనేది ఎప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక క్లాత్ని తీసుకొని దానిలో ఇంగువను వేసుకోవాలి. ఎలాంటి కంపెనీ అయినా పర్వాలేదండి. మనము పసుపుని ఎక్కువగా పట్టించుకున్నామనుకోండి, అయితే ఇంగువను కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. పసుపు కొద్దిగా ఉంటే మాత్రం కొద్దిగా మాత్రమే తీసుకోండి. ఇంగువ అనేది ఇలా ఘాటుగా ఉండటం వలన ఆ వాసనకి పురుగు అనేది అస్సలకే పట్టదు. ఎన్ని రోజులైనా కూడా పసుపు ఫ్రెష్గానే ఉంటుంది. ఇలా క్లాత్ని తీసుకొని గట్టిగా ముడివేసి మనము స్టోర్ చేసుకుంటున్న డబ్బాలో వేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకునే బాక్స్ అనేది తడి లేకుండా క్యాప్ అనేది గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మనకి పసుపు అనేది ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుంది. మరొకటి, చింతపండును మనము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు సంవత్సరానికి సరిపడా స్టోర్ చేసుకోవాలి. అయితే చింతపండును ముందుగా మనము దాంట్లోని గింజలను తీసేసి ఈ చింతపండును ఒక 5 to 6 days పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఈ చింతపండు అనేది ఇలా విడివిడిగా ఉంటేనే పురుగు పట్టకుండా ఉంటుంది. అంతే కదండి, చింతపండు అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కూడా నలుపు రంగులోకి వస్తుంది. రంగు మారకుండా ఉండాలన్నా కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ చింతపండును స్టోర్ చేసుకోవడానికి ఇలా మందమైన ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. ఇలా మామూలు ప్లాస్టిక్ కవర్ని కాకుండా కొద్దిగా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్లో ఈ చింతపండును వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి గాలి చొరబడకుండా ఉండడానికి టైట్గా ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ను కానీ పిన్నును కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ని తీసుకెళ్ళి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, పురుగు పట్టకుండా రంగు మారకుండా అయితే ఖచ్చితంగా సంవత్సరం పాటు కాదండి 2 సంవత్సరాల పాటైనా అలాగే ఉంటుంది. నేనైతే ప్రతిసారి ఇలాగే యూజ్ చేశానండి. ఇప్పటి వరకు కూడా నాకైతే చింతపండు అనేది రంగు మారకుండా ఉంది. మరొక యూస్ఫుల్ టిప్, సరుకులు తెచ్చుకున్న వెంటనే ఇలా పప్పులను మనము ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాం. అయితే కందిపప్పు అనేది పురుగు పట్టకుండా ఉండాలంటే దానిలో ఒక ఎండు కొబ్బరిని వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, కందిపప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా మనము ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్, ధనియాలను మనము కిరాణం స్టోర్ నుంచి తెచ్చుకునే వెంటనే మిక్సీ పట్టుకోలేకపోయామనుకోండి, ధనియాలను కొద్దిగా పెంక మీద వేయించి ఇలా కలర్ మారేంత వరకు వేడి చేయాలి. ఆ తర్వాత మనం వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టే అవకాశం కూడా ఉండదు. మనము ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మిక్సీ పట్టుకొని ధనియాల పొడిని తయారు చేసుకోవచ్చు. గోధుమ రవ్వ కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ లేకుండా గోధుమ రవ్వను గోరువెచ్చగా వేడి చేయాలి. ఆ తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఒక కవర్లోకి కానీ లేదా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కవర్లో ఇలా స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ కవర్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మలుచుకోవాలి. మనము కవర్లో ఏది స్టోర్ చేసుకున్నా సరేనండి, ఇలా మలుచుకున్నారనుకోండి
కవర్లోనిది కింద పడిపోకుండా పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, దీంట్లో ఉన్నది బయటకి రాకుండా ఉంటుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. పెసరపప్పుని మనము ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని కొలత ప్రకారం మనము ఎప్పుడైనా పప్పు వండుకున్నప్పుడు ఒక గ్లాసును కానీ ఒక గిన్నెను కానీ వేసుకుంటాం. ఇలా గ్లాసును వేసామనుకోండి పప్పు అనేది త్వరగా పురుగు పడుతుంది. అలా మనము గ్లాసుకు కానీ బౌల్కు కానీ బదులుగా మనము కొబ్బరి చిప్పను వేసామనుకోండి ఈ పప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది. నిమ్మకాయలో నుంచి రసాన్ని తీసినప్పుడు మనము గింజలను కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాం అనుకోండి, తర్వాత మళ్ళీ ఆ గింజలను సపరేట్ చేయాల్సి వస్తుంది. ముందుగానే మనము ఇలా ఒక జల్లి గిన్నె ద్వారా సపరేట్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లోని గింజలు అనేవి ఇలా పైననే మిగిలిపోతాయి. రసం మాత్రమే ఇలా డైరెక్ట్గా కిందికి వచ్చేస్తుంది. థర్డ్ యూస్ఫుల్ టిప్, ఒక సాక్స్ను అలాగే ఒక దువ్వెనను తీసుకొని ఇలా సాక్స్లోకి దువ్వెనను వేసుకోవాలి. ఇప్పుడు సాక్స్కు మిగిలిపోయిన క్లాత్ను ఇలా ఒక దగ్గరికి చేర్చిన తర్వాత గోడల వెంబడి డస్ట్ అనేది అలాగే ఉంటుంది. అప్పుడు మనము ఈ సాక్స్లో ఉండే దువ్వెనతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండే డస్ట్ అనేది ఈ సాక్స్కు మొత్తానికి వచ్చేస్తుంది. ఇలా 1 మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గోడల వెంబడి డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఆనియన్పై ఉండే పొట్టును తీసేసిన తర్వాత ఒక ఫోక్ని తీసుకొని ఇలా ఆనియన్కి గుచ్చాలి. ఆ తర్వాత మనము ఒక నైఫ్ని తీసుకొని ఈ ఫోక్ మధ్యలో నుంచి కట్ చేసామనుకోండి ఆనియన్స్ అనేవి రౌండ్ షేప్లో వస్తాయి. మనము ఎప్పుడైనా నాన్ వెజ్కి కానీ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఇలా ఈజీగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. వంట సోడాను కొద్దిగా తీసుకొని ఈ వాష్ బేసిన్లో వేయాలి. అలాగే వాటర్ని కూడా కొద్దిగా దీంట్లో జీలకరించి ఒక స్క్రబ్బర్ని తీసుకొని ఈ వాష్ బేసిన్ని క్లీన్ చేయాలి. ఈ వాష్ బేసిన్ని క్లీన్ చేయడానికి సర్ఫును కానీ లిక్విడ్లను యూజ్ చేయడం కంటే ఈ వంట సోడా అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వంట సోడాను యూజ్ చేయడం వలన ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఎంత మురికిగా ఉన్నా కూడా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. మరొక టిప్, మనము కబోర్డ్స్ని క్లీన్ చేయడానికి కొలిన్ని కొద్దిగా కబోర్డ్స్ పైన అప్లై చేసి ఏదైనా పొడి క్లాత్తో తుడుచుకున్నామనుకోండి కబోర్డ్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. పిల్లల షర్ట్స్ పైన కానీ స్కూల్ యూనిఫామ్ పైన పెన్ను గీతలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దీనికోసం మనం ముందుగా వైట్ వెనిగర్ని ఈ పెన్ను గీత పైన అప్లై చేసి అప్పుడు మనము పచ్చిమిర్చితో బాగా అప్లై చేయాలి. మీకు వెనిగర్ అనేది డైరెక్ట్గా చిల్లీ వెనిగర్ అనేది కూడా దొరుకుతుందండి. ఒకవేళ చిల్లీ వెనిగర్ ఉంటే మనము పచ్చిమిర్చితో డైరెక్ట్గా అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ వైట్ వెనిగర్ ఉంటే మాత్రమే ఇలా వెనిగర్ని వేసిన తర్వాత పచ్చిమిర్చితో బాగా అప్లై చేసామనుకోండి ఎన్ని పెన్ను గీతలైనా చాలా ఈజీగా తొలగించవచ్చు. 1 నిమిషం పాటు బాగా రుద్దిన తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఆ మరక అనేది అస్సలకే కనపడదు. చూసారు కదండి, ఇలా రాస్తున్నప్పుడే మనకి ఆ మరక అనేది కనిపించదు. ఇప్పుడు నేను దీనిని వాటర్తో క్లీన్ చేసి చూపిస్తానండి. దీనికి మనము సర్ఫును కానీ సబ్బును కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. చూసారు కదండి, పెన్ను గీత అనేది ఎక్కడ రాసామో కూడా కనబడదు. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. మనము నాన్ వెజ్ కర్రీని కానీ లేదా ఏదైనా కర్రీని వండుకున్నప్పుడు ఒక్కొక్కసారి కారం అనేది ఎక్కువైపోతుంది. అలాంటి టైంలో మళ్ళీ ఏం చేయాలంటే కొద్దిగా చింతపండును నానబెట్టి దాంట్లో రసాన్ని పూర్తిగా తీయాలి. ఇలా ఈ రసాన్ని వేయడం వలన కారం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒకవేళ మీకు చింతపండు ఇష్టం లేకపోతే మీరు టమాటాలను కూడా కట్ చేసి ఒక 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. ఇలా స్టవ్ పైన ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు
వేడి చేసుకోవాలి. అంతేనండి. పెరుగు అనేది ఇలా మిగిలిపోయినప్పుడు 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసామనుకోండి పుల్లగా తయారవుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఎండు కొబ్బరి ముక్కను కొద్దిగా కట్ చేసి ఇలా పెరుగులో వేసేసామనుకోండి పెరుగు అనేది పులిసిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. సెకండ్ టిప్, పచ్చిమిర్చిని ఇలా తొడిమెలు తీసి కవర్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి అవి ఎర్రగా మారిపోవటం కానీ ఇలా కుళ్ళిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముందుగా ఒక పొడి క్లాత్ని తీసుకొని పచ్చిమిర్చిపై ఉండే తడినంతా కూడా తీసేయాలి. ఇలా తడి లేకుండా చూసుకున్న తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, 1 టీ స్పూన్ వరకు ఈ పచ్చిమిర్చి పైన వేసి అన్ని పచ్చిమిర్చికి కూడా ఆయిల్ అంటే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత గాలి చొరబడని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ కవర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండటమే కాకుండా ఎర్రగా మారకుండా ఉంటాయి. ప్రతిరోజు వాడే వెండి గిన్నెలు కానీ దేవుని సామాగ్రి ఉంటుంది కదండి, లేదా పండగలకి ఫంక్షన్స్కి మనము ఇలా వెండి వాటిని తీసినప్పుడు నల్లగా మారిపోతాయి. మళ్ళీ షైనింగ్ కూడా తగ్గిపోతుందండి. ఇవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకోవాలి. సర్ఫ్ను కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని కానీ కొద్దిగా వేయండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదండి దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఖాళీ అయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఇలా సీజర్తో కట్ చేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టాబ్లెట్స్ని వేయకుండా ఓన్లీ షీట్ని మాత్రమే వేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో ఈ షీట్స్ని వేసేసిన తర్వాత వెండి గిన్నెలు ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ వాటర్లో ముంచేసేయండి. చెయ్యి పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఎన్ని వెండి పాత్రలు ఉన్నా సరే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలా బాగా మరుగుతున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ వెండి పాత్రలను ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఏదైనా పొడి క్లాత్తో వీటిని తుడిచేసేయండి. చూసారు కదండి, మనము చెయ్యి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండానే ఇలా ఎన్ని వెండి పాత్రలు ఉన్నా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ని మనము ఇలా ఎంతసేపు ప్రెస్ చేసినా కూడా లిక్విడ్ అనేది రాకుండా ఉంటుందండి. ఒక్కొక్కసారి దాంట్లో గాలి అనేది వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోతుంది. మనము వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా ఒక ఇయర్ బడ్తో మనము ఈ హోల్ని క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనము హ్యాండ్ వాష్ లిక్విడ్ని యూస్ చేసుకోవచ్చు. ఈ హోల్స్ని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బాటిల్తో హ్యాండ్ వాష్ లిక్విడ్ని ఈజీగా ఇలా హ్యాండ్స్లోకి పడే విధంగా చేయవచ్చు. ఇలాంటి బాటిల్స్లో లిక్విడ్ రావటం లేదని పడేస్తాం కదండి, అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా కూడా మనము వీటిని యూస్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ పైన కానీ లేదా స్టడీ టేబుల్ పైన ఇలా ఏదైనా అతికించినప్పుడు వాటిని తీసేసామనుకోండి ఆ పేపర్ అనేది ఇలా అతుక్కపోతుంది. తీయాలంటే ఇబ్బంది పడతాం కదా. ఎరేజర్ని తీసుకొని ఆ ప్లేస్లో బాగా రఫ్ చేసి ఏదైనా క్లాత్తో తీసేసామనుకోండి ఆ పేపర్ అనేది ఈజీగా పోతుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, ఇలా వాటర్ వెళ్ళే పైపుని మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకోవాలి. అలాగే వదిలేసామనుకోండి దాంట్లో ఉండే మురికి వలన ఆ వాటర్ అనేది బయటికి రాకుండా వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. దీన్ని మనము ఒక టూత్ పిక్తో కానీ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా తయారవుతుంది. ఆ తర్వాత ఇలా పైపుకి పెట్టేసామనుకోండి వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. పెటికోట్స్ కానీ ఇలాంటి డ్రెస్ వేసుకునే ప్యాంటు యొక్క నాడలను మనము ఇలాంటి పిన్నిస్తో ఎక్కిస్తాం. కానీ ఒక్కొక్కసారి పిన్నిస్ అనేది లేనప్పుడు పెన్ సహాయంతో కూడా ఈజీగా ఎక్కించవచ్చు. పెన్ యొక్క మొదటి భాగం ఉంటుంది కదండి, ఇలా ఏ నాడనైతే ఎక్కిస్తున్నామో దాంట్లో నుంచి ఇలా పెన్నుని తీసేసామనుకోండి ఆ తర్వాత గట్టిగా ఆ క్యాప్ని కూడా పెట్టేసేయాలి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చేసిన తర్వాత మనము ఈ హోల్లో నుంచి ఇలా పెన్నుని పెట్టేసి ఆ నాడను చాలా ఈజీగా ఎక్కించవచ్చు. పిన్నిస్తో అయితే మధ్యలో ఒక్కొక్కసారి ఆ పిన్నిస్ అనేది బయటికి వచ్చేస్తుంది. కానీ ఇలా పెన్తో తీసామనుకోండి ఎంతో సులువుగా చాలా తక్కువ టైంలో ఇలా నాడను ఎక్కించవచ్చు. ఇలా అయిపోయిన పెన్నును కూడా మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఒక బకెట్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక పసుపును రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. వీటితో పాటు మన ఇంట్లో ఉండే ఏదైనా లిక్విడ్ని కానీ సర్పును వేసుకున్నాక లైజాల్ కానీ మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు నిమ్ముప్పును కూడా వేసుకోవాలండి. ఇది ఇలా క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది. అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మనము ఎప్పుడైతే ఫ్లోర్ క్లీనింగ్ చేసామో ఆ టైంలో ఈ నిమ్ముప్పును వేసుకున్నాం అనుకోండి గట్టిగా అతుక్కున్న మరకలు పోవటమే కాకుండా టైల్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. మళ్ళీ మనము ఒక 15 డేస్ వరకు కూడా మాప్
మాప్ పెట్టాల్సిన పని కూడా ఉండదండి. ఆ టైల్స్ అనేవి అంత నీట్గా కనబడతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఇలా మురికి అనేది మాప్ నుండి బాగా వస్తుంది కదండి. ఇలా వాటర్ని అంతా తీసేసిన తర్వాత హాట్ వాటర్ని తీసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడాను వైట్ వెనిగర్ని ఈ వాటర్లో కలిపేసి అప్పుడు మనము మాప్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. పదే పదే ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఇలా 2-3 సార్లు మాప్ని క్లీన్ చేసే బదులు ఒకేసారి ఇలా హాట్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మాప్లో ఉండే మురికి కూడా పోతుంది. కొబ్బరి తురిమే గ్రేటర్ ఉంటుంది కదండి, అది మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి రావాలంటే ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసి ఈ గ్రేటర్తో ఇలా బాగా రఫ్ చేసామనుకోండి, ఇది మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది. అప్పుడు మనము దీంతో ఏది తురిమినా కూడా చాలా ఈజీగా పని అయిపోతుంది. గాజు గ్లాసులను కానీ టీ గ్లాసులను క్లీన్ చేసేటప్పుడు అడుగు బాగాన ఈజీగా క్లీన్ చేయాలంటే కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్తో కానీ లేదా కొద్దిగా వేడి చేసి ఈ టూత్ బ్రష్ని ఇలా మలుచుకున్నామనుకోండి, స్క్రబ్బర్తో అడుగు బాగాన క్లీన్ చేయని ప్లేస్లో ఇలా పాడైపోయిన ఒక బ్రష్తో మనము ఈ గాజు పాత్రలను కానీ టీ గ్లాసులను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, మళ్ళీ ఎప్పటి దానిలా నీట్గా కనబడతాయి. ఆయిల్ ప్యాకెట్ అంతా ఆయిల్లో వేసిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్ని ఇలా సైడ్స్ మొత్తం కూడా కట్ చేసుకొని దీనిని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లో ఇలాంటి స్క్రూ డ్రైవర్లు, పానాలు, అలాగే కటింగ్ ప్లేయర్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ ఇలా సిల్లుం పట్టేసినప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత మనము సర్ఫ్తో కానీ ఏదైనా లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడతాయి. ఇవి ఊడిపోకుండా ఉండటానికి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి మనము అలాగే ఉంచేసేయాలి. ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇవి చాలా నీట్గా కనబడతాయి. ఇంట్లోనే మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎప్పుడైనా అప్పటికప్పుడే రెడీ కావాలి అంటే మన ఫేస్ కూడా చాలా నీట్గా బ్రైట్గా ఏర్పడాలంటే మనం ఫేస్కు వాడే క్రీమ్లో కొద్దిగా పసుపును వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనము ఫేస్కి నెక్కి అప్లై చేసామనుకోండి, మంచి బ్రైట్గా కనబడుతుంది. ఫేస్కి వాడే పౌడర్ని వేసిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను, ఆ చేతికి ఈ చేతికి డిఫరెంట్ అనేది మీకే కనబడుతుంది. మంచి గ్లో అనేది వచ్చేస్తుంది. ఇలా అప్పటికప్పుడు రెడీ అవ్వాలంటే ఈ చిన్న టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగ్ని తీసుకెళ్తారు కదండి, దాంట్లో డస్ట్ అనేది అలాగే ఉంటుంది. అలా డస్ట్ అనేది పడకుండా ఉండాలంటే పిల్లలు ఇలా షార్ప్నర్ చెక్కినప్పుడు దాన్ని డస్ట్ని బ్యాగ్లో వేసుకోకుండా ఇలా మనము బ్యాగ్కి లోపట ఏదైనా పిన్నిస్తో అటాచ్ చేసామనుకోండి, పిల్లలు ప్రతిరోజు తీసుకుపోయే బిస్కెట్ ప్యాకెట్ కవర్ కానీ చాక్లెట్ కవర్ కానీ ఇలా పిల్లలు చెక్కిన పెన్సిల్ డస్ట్ కానీ అంతా కూడా ఈ పర్సులో వేసేసుకుంటారు. చూసారు కదండి, మా పాప రోజు ఇలా బ్యాగ్లో అన్నీ కూడా డస్ట్ అనేది నింపేసింది. ఈ డస్ట్ అంతా కూడా ఇలా పర్సులో వేసుకున్నాం అనుకోండి, బ్యాగ్ అనేది నీట్గా ఉంటుంది. పెద్ద పిల్లలైతే, కాలేజీకి వెళ్ళే పిల్లలైతే డబ్బులను కానీ శానిటరీ ప్యాడ్ కానీ అలా ఇంపార్టెంట్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పుని కానీ లేదా మామూలు ఉప్పుని వేసుకున్నాక జవాద్ పౌడర్ అనేది మంచి సువాసన వచ్చేది ఉంటుందండి, దానిని కూడా దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఈ ఉప్పు అంతా పూర్తిగా కరిగేంత వరకు ఒక స్పూన్తో కలుపుకున్నాక ఇప్పుడు దీనిని ఇలా ఒక స్ప్రే చేసే బాటిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బాటిల్తో మనము ఇలా కర్టెన్స్ పైన కొద్దిగా స్ప్రే చేసామనుకోండి, ఈ వర్షాకాలంలో వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా తగ్గిపోయి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మనకైతే ఎక్కడ ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో అక్కడ స్ప్రే చేసామనుకోండి, బాత్రూంలో కానీ ఏదైనా బెడ్రూమ్లో కానీ కబోర్డ్లో కానీ ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చిన దగ్గర కొద్దిగా స్ప్రే చేసి చూడండి, అక్కడ మంచి వాసన అనేది వస్తుంది. దీంట్లో రాళ్ళ ఉప్పును కూడా వేసాం కాబట్టి ఈగలు కానీ అలాంటి చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయి. ఒక బౌల్లో కొద్దిగా అన్నాన్ని తీసుకొని ఏ రకమైన ట్యాబ్లెట్ అయినా సరేనండి, ఈ ట్యాబ్లెట్ని ఇలా కవర్లో వేసి సన్నగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అన్నాన్ని ఇలా చేత్తో కొద్దిగా స్మాష్ చేసుకోవాలండి, మెత్తగా చేసుకోవాలి. మనము ఇలా లడ్డూలాగా చేసుకునే విధంగా ఈ అన్నం అనేది ఉండాలి.
ఇలా పొడి చేసుకున్న ట్యాబ్లెట్ని మనము ఈ అన్నంలో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకొని చిన్న చిన్న లడ్డులాగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలను మనము ఇలా అన్నం ముద్దతో తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ అన్నం లడ్డూలను మనకు ఎక్కడ ఎక్కువగా ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లోనే ఈ లడ్డూలను ఒక్కొక్కటిగా వేయండి. ఎలుకలు అనేవి ఎక్కువగా డోర్ ఓపెన్ చేసిన ప్లేస్లో నుంచి కార్నర్ ప్లేస్లోకి అటు ఇటు తిరుగుతాయి కదా, అలాంటి ప్లేస్లో ఈ లడ్డూలను పెట్టేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.